ఒక సామాన్య మత్స్యకార కుటుంబంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సిదిరి అప్పలరాజు ఒక డాక్టర్గా ఎదిగి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ వాదిస్తుంది, జగన్ కూడా వాదిస్తున్నారు. ఇక్కడ న్యాయమా అన్యాయమా అనేది పబ్లిక్ చూస్తున్నారు. సిదిరి అప్పలరాజు అరెస్ట్ని ప్రజలైతే తప్పుబట్టరు. ఎందుకు అంటే ఆయన సామాజిక వర్గాన్ని చూసి ఆయన చేసిన తప్పుని సమర్థించరు కదా. వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకి అప్పలరాజు అయితే బాధ్యుడు కాదు, ఇది ఫస్ట్ యాక్సెప్టబుల్. కానీ ఆ అబ్బాయి చిన్న వయసు 18 ఏళ్ళు 19 ఏళ్ళు అనేటటువంటి చిన్న వయసు అయ్యి ఉండొచ్చు. అతను చేసినటువంటి యాక్సిడెంట్ తర్వాత అతను భయంతో చేసినటువంటి తప్పు వల్లనే చనిపోయి ఉండొచ్చు. అతని మీద కేసు పెట్టడంలో తప్పు లేదు, సిదిరప్పలరాజు మీద కేసు పెట్టకూడదు అనేది మామూలుగా అయితే వాదన కరెక్ట్. కానీ తన కొడుకుని తప్పించడానికి ఇంకొక అబ్బాయిని పంపించింది సిదిరప్పలరాజు, తప్పు కదా, అది అన్యాయం కదా. అది ఆ అబ్బాయి జీవితంతో ఆడుకున్నట్టే కదా. తన కొడుకుని లాంటి ఇంకొక కొడుకుని జైలుకి పంపించాలనుకోవడం, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చాలనుకోవడం కరెక్ట్ అయిన పద్ధతేనా? అదే సందర్భంలో అట్లాగా కేసు తారుమారు చేయడం తప్పే కదా, తారుమారు చేసే ప్రయత్నం. ఆ కారణంగా అరెస్ట్ చేశారు, సాక్ష్యాల తారుమారు ప్రయత్నం కారణంగా. అందులో తప్పేం కాదు. మామూలుగా అయితే కనుక ఈ కేసులో 18-19 ఏళ్ల కుర్రోడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి అందులో తప్పేం లేదు. అతను లేకపోతే తప్పు అవుతుంది. అతనికి పరిహారం ఇవ్వచ్చు, అది మాట్లాడుకోవచ్చు. ఇటు రాజకీయంగా గ్యారంటీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఆ టైంలోనే క్రైసిస్ టైంలో కంట్రోల్లో ఉండేవాడే మోనార్క్, నిజమైన రాజకీయ నాయకుడు. అక్కడ జాగ్రత్తగా స్ట్రాటజీలో మిస్ అయింది.